తండ్రి చనిపోయిన తర్వాతి రోజే పదవికి ఆశపడి అసెంబ్లీకి వెళ్లిందంటూ అఖిలప్రియపై విమర్శలు చేశారు రోజా. అయితే కామెంట్స్ ను తిప్పికొట్టారు అఖిలప్రియ. క్యాడర్లో ఆత్మవిశ్వాసం దెబ్బ తినకూడదని అసెంబ్లీకి వెళ్లినట్లు వివరించారు. ఈ రోజు అఖిలప్రియ సంస్కారం గురించి సాంప్రదాయాల గురించి మాట్లాడుతుంటే మహిళలందరూ కూడా మొహాన ఉంచాలన్నందుకు రెడీగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి చనిపోయిన వెంటనే ఆ చిత్తి కూడా ఆరక ముందే చంద్రబాబు నాయుడు ఇచ్చే మంత్రి పదవి కోసం అసెంబ్లీ వరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు చేసిన విమర్శలు ఇంకా ప్రజలు మర్చిపోలేదు. మీరు చూస్తే మన సాంప్రదాయ ప్రకారం ఎవరింట్లో అయినా చావు జరిగితే ఎన్ని రోజులు ఆ ఊరు దాటమో కూడా మనందరికీ తెలుసు. కానీ తండ్రి కన్నా తండ్రిని చంపిన వాళ్లే ముఖ్యమని వాళ్ళు ఇచ్చే మంత్రి పదవి కోసం అంత దూరం వచ్చి మీకు అండగా ఉన్న జగన్ గారి మీద మీరు విమర్శలు చేశారు అంటే మీ వ్యక్తిత్వం ఎలాంటిదో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. సో ఈ రోజు తల్లి తండ్రి చనిపోయిన దానికి కూడా కమెంట్ చేయడం అనేది కూడా కరెక్ట్ కాదు. ఈ రోజు ఎవరి తల్లి తండ్రి పోయినా కూడా బాధ అనేది ఉంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత ఏడవకపోతే ఇంకా నాకు వాళ్ళ మీద ప్రేమ లేదన్నట్టుగా మనం మాట్లాడడం జరిగింది. నేను ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆ తర్వాత రోజు నేను అసెంబ్లీకి వెళ్ళడానికి ముఖ్య కారణం కూడా నా తండ్రి చనిపోయిన తర్వాత క్యాడర్ ఎక్కడ కూడా దెబ్బ తినకూడదు, ఇన్ని రోజులు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు పడిన కష్టము వృధా అవ్వకూడదు, ఎక్కడ కూడా నా వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పి ఒక తోటి మహిళగా నేను ఈరోజు గట్టిగా నిల్చున్నా అంటే నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి, లేదా అప్రిషియేట్ చేయకపోయినా పర్వాలేదు, తను అర్థం చేసుకుంటే మరి తోటి మహిళలు అర్థం చేసుకుంటారని అనుకున్నాను. కానీ ఈరోజు మరి ఆమె కోపంతో మాట్లాడిందో ఏం మాట్లాడిందో నాకు తెలియదు. కానీ నేను కూడా చూడదలుచుకోలేను. ఎందుకంటే ఈరోజు రాజకీయాలకి వాళ్ళైనా మేమైనా ప్రజల కోసం వచ్చాము, ప్రజా సమస్యలు తీర్చడానికి వచ్చాము. మరి దాని మీద మనం దృష్టి పెడితే బాగుంటుందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో శోభా నాగిరెడ్డి గారు కానీ భూమా నాగిరెడ్డి గారు కానీ ఎప్పుడు కూడా ఇన్ని 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఎప్పుడు కూడా వాళ్ళు వ్యక్తిగతంగా ఎవరి మీద విమర్శలు చేయలేదు. ముఖ్యంగా మా అమ్మ. మరి ఆమె స్థానంలో నేను ఎమ్మెల్యేగా రావడము, మరి మా నాన్న స్థానంలో మంత్రిగా అవ్వడంతో మరి నేను కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇంతవరకు విమర్శించలేదు. నా పొలిటికల్ కెరీర్ కానీ ఎప్పుడైనా జీవితంతో ఎవరైనా సరే కదా నేను నాకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళని కానీ చిన్న ఉన్న వాళ్ళతో ఎవరితో కూడా నేను వ్యక్తిగత విమర్శలు చేయనని కూడా నేను నిర్ణయించుకున్నాను. ఎందుకు